అందరికీ నమస్తే అండి. చక్కగా టేస్టీ చపాతీలోకి రైస్‌లోకి ఉపయోగపడే చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. బాయిలర్ చికెన్ ఇది సింపుల్‌గా అయిపోతుంది. అయితే నేను ఫస్ట్ 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకున్నాను. చక్కగా అవి వేగిపోనివ్వండి. సగం వరకు వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగక్కర్లేదు చికెన్‌కి. ఇప్పుడు ఇదిగోండి, నేను ఒక కప్తో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని చక్కగా ఓపెన్ చేసేసి నేను అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా ఉందండి. నేను ఇప్పుడు తీసి వండుకుంటున్నాను. ఇదిగోండి, చికెన్ అలాగా దగ్గర చేసి కొంచెం వేపేసానండి. పసుపు వేసాను. టేస్ట్ చాలా మంచిది పసుపు వేస్తే. కారం వేసుకున్నాను, చిన్న టీ స్పూన్ 2 టీ స్పూన్లు కారం వేసేసానండి. ఇవి అల్లము, ఎల్లుల్లి, టమాటా కలిసి కలిపి ఒక గ్రేవీ కింద ఉంటుందనేసి ముద్ద రుబ్బేసాను. వేసేసి ఇవ్వండి, మసాలా కొంచెం లైట్ జల్లి, ఉప్పు జల్లేసి నేను చక్కగా దగ్గరికి చేసేస్తానండి. అలాగే వేపేస్తాను. ఇంకా నేను వాటర్ కూడా వేయనండి, ఎందుకంటే ఇది బాయిలర్ చికెన్ కదా. ఇక కొంచెం కొద్దిగా వేసానండి, మంచి స్మెల్ వస్తుంది అనుకోండి. చక్కగా వేపేస్తాను. దగ్గరికి అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయ్యగానే రెడీ అయిపోయింది చక్కటి చికెను కర్రీ. సింపుల్గా అయిపోయింది, చూసారు కదా. గ్రేవీ చపాతీలోకి వాటిలోకి మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా అలా అప్పటికప్పుడు రెడీ అయిపోద్దండి, చేసి తినేవచ్చు. ఇదిగోండి, రెడీ అయిపోయింది టేస్టీ చికెన్ కర్రీ. మసాలా పెట్టి సింపుల్గా చేశానండి, గ్రేవీలాగా. ఇదిగోండి, మీరు ట్రై చేయండి, నేను ట్రై చేశాను. నా ఛానల్లో చూస్తున్న వారు ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే అందించండి. అందరికీ నమస్తే అండి. కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.